కష్టపడి చదివావు, రాశావు, జయం రాలేదు, ఓడిపోయావు, ఇంకా అయిపోయిందా జీవితం? ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది సరిగా రిజల్ట్ రాకముందే నేను సరిగా రాయలేదని వచ్చి ప్రాణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ రాసి వచ్చి నేను సరిగా రాయలేకపోయానని ఊపిరి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరిగా రాయక నువ్వు ఫెయిల్ అయినా, అసలు రాసినా ఫెయిల్ అయినా, అది పోతే ఇక జీవితమే పోయిందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప వ్యక్తుల్లో చాలామంది ఈ లోక సంబంధమైన వాటిల్లో ఓడిపోయిన వాళ్ళే, తర్వాత లోకాన్ని జయించిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎన్నిసార్లు చదువు విషయంలో ఆయన ఘనుడిగా ప్రసిద్ధిగాంచాడా, లేకపోతే పాపం బేదగా ఉన్నాడా? ఇంటికి పంపబడ్డోడు ఆయన. తల్లికి ఎంత అవమానం అండి. కానీ ఏమైంది? ఆయన క్లాసులో ఆయన కంటే బాగా మెరిట్గా చదివిన వాళ్ళు ఏం కనిపెట్టలా, కానీ ఆయన మాత్రం ప్రపంచానికి వెలుగునిచ్చాడు ఆయన. ఈరోజు దీపాలు ఎవరు వాడుతున్నారు? అందరూ ఆయన కనిపెట్టినాయేగా, రకరకాల ఆకారాలకు మార్చుకొని. కాబట్టి ఫెయిల్ అయితే జీవితమే పోయిందా? జాబ్ రాకపోతే ఇక జీవితమే లేదా? చెప్పు. జాబ్ రాకపోతే జీవితమే లేదు. కొంతమంది నాకు జాబ్ లేదు, నాకు ఇంకా లైఫే లేదు. జాబ్ లేకపోతే ఇక జీవితం లేదు. ఎవడు చెప్పాడు నీకు? ఈ లోకం నీకు జాబ్ ఇవ్వకపోతే నా యేసయ్య ఇస్తాడు ఉద్యోగం, శాశ్వతమైన ఉద్యోగం. రా. జాబ్ ఉన్నవాడు త్యాగం చేసి వస్తాడు. జాబ్ ఇవ్వలా ఈ లోకం నాకంటే మోకాళ్ళు, యేసయ్య నాకు జాబ్ ఇవ్వలేదయ్యా అని కూర్చో నువ్వు. ఆయన చిత్తమైతే జాబ్ ఇప్పిస్తాడు, మనుషులతో మాట్లాడి. లేకపోతే ఆడేవాడు నీకు ఇచ్చేది ఏంటన్నా, నేను ఇస్తున్నారా, నా గవర్నమెంట్లో జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు పోస్ట్దా, నువ్వు జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు జాబ్ అని పిలుస్తాడు. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేసేది. హల్లెలూయా.